born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. Nonsense. What, Mr. Renault car? Oh, టెక్కు దిక్కుల డొక్కు కారు కుమారి గారు ఏమని వక్కాణించినారు? ఏమిటి నాది డొక్కు కారా? రినాల్ట్ కార్ అంటే ఏమిటి పెద్ద గొప్ప? I say, do you know manners? నాకు తెలుసుదని నీకు తెలియదు కానీ నీకు తెలియదని నాకు తెలుసు. అది నీకు తెలుసా? What తెలుసు ఈ chatterbox? What do you know? నిన్ను తెలుసు, నీకున్న వన్య తెలుసు, వన్యదేరిన నీ దూర వయసు తెలుసు. Shut up, mister. Take back your car. వెనక్కతి. ముందైన వెనకైన ముద్దు గుమ్మల కందగించును. ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది. ఈనాడు రాదు, ఇక ముందు రాబోదు. చూడు మిస్టర్, నీ అలవాట్లు నీ ఇంట్లో, నాట్ హియర్. ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు, ఇది పబ్లిక్ రోడ్. డూ యు నో ట్రాఫిక్ రూల్స్? డూ యు నో కార్ డ్రైవింగ్? కారైననేమి కుర్రకారైననేమి నడిపించి పొగరణిగించగలను. You fool idiot! Oh, you fool idiot! Scoundrel! Take back your car! Take back! దుర్గా, ఏమిటి గొడవ? అన్నయ్య నువ్వా? ఏమిటి నడివిది భాగవతం? భాగవతం కాదమ్మా, కలాపం, అమాకలాపం, సత్యభామాకలాపం. ఈ రౌడీని అన్నయ్య అంటానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? నిజంగా అన్నయ్య మా పెనితల్లి కొడుకు. సరే గాని ఇంతకీ అసలు గొడవ ఏమిటి? చూడవే, తనకి ఏదో పెద్ద లేటెస్ట్ రినాల్ట్ కారు ఉందని చిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు. వెనక్కి తీయమంటే తీయడు. తమరేలా వెనక్కు తీయరో దయచేసి తెలుపండి. మీ కారుకు రివర్స్ గేరు లేదా, లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా? అన్నయ్య ఎంతైనా ఆడపిల్ల. ఆడపిల్ల? ఓహో, నువ్వు చెబుతున్నావు కనుక నమ్మాలి. చూడవే ఎలా మాట్లాడుతున్నాడు చూడు. అన్నయ్య నువ్వే కాస్త సర్దుకో, నా మాట వినవు? వినుదను చెల్లి, వినుదను. నీవు చెబుతున్నావు కనుక వినుదను. చెల్లెమ్మ చెప్పినది కనుక పోలిస్తున్నాను. అటు చూడుము. నో ఎంట్రీ. దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిని రావద్దు, వచ్చి దబాయించవద్దు. టాటా, బై బై, చీరియో. తల్లి దుర్గా, దారి క్లియర్ అయింది. మనసు కూడా క్లియర్ చేసుకొని ఇక తల్లి. చాలా థ్యాంక్స్. వెల్కమ్. ఏమ్మా ఏదో పెద్ద కబుర్లు చెప్పావు? అటు చూడు. ఏమిటే మీ అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగలా ముసురుకుంటారేమిటి? ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది. నువ్వు అనేది ముసురుకుంటావు. ఇప్పుడు ఆడవాళ్లే గాని మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా. అరే వాళ్ళు అందంగా ఉంటే ఎలాగరా మాట్లాడుకుంటా? సెక్సరే ఉండాలి కళ్ళల్లో. ఏమిటో ఏముందో ఏమో. ప్రసాద్, మళ్ళీ ఎప్పుడు నీ నాటక ప్రదర్శన? రేపే ప్రిన్సిపాల్ గారు పిలవడానికి వచ్చాను. ప్రసాద్, సారీ, ప్రిన్సిపాల్ పిలవమని నాతో చెప్పావు కదరా? అవును. మరి ఇప్పుడు నువ్వు కలవడానికి వచ్చింది ఆడపిల్లనా ప్రిన్సిపాల్నా? ఓహో, నీతో చెప్పిన సంగతి మర్చిపోయాను రా. సరే పిలిచావు కదా, ఓకే కమాన్, బై బై. అసలు ఈ కాలేజీకి మీ అన్నయ్యకి ఏమిటి సంబంధం? ఈజ్ అన్ ఓల్డ్ స్టూడెంట్. ఏమిటి అలా తీసి పారేస్తున్నావు? ఇప్పటికీ మా అన్నయ్య గోల్డ్ స్టూడెంట్. కాలేజీకి ఈనాటికి ఏకైక హీరో. ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడిచేస్తారు. ఏమిటో అంత గొప్ప. రేపు సాయంత్రం రా, చూపిస్తాను. చూద్దాం. రండి 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 వినండి నా సుద్దులు. రండి రండి వినండి నా సుద్దులు. చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు.
రండి రండి వినండి నా సుబ్బులు, చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. ఇద్దరికన్నా ఎక్కువ సంతానం వద్దని అంటున్నది ఫ్యామిలీ ప్లానింగ్ మంత్రిని. ఆమె 7వ కూతురికేమో 3వ నెల. ఆమె కూడా ఇప్పుడు 2వ నెల. చిర్ర చిక్క 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 చిర్ర చిక్క 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 టిర్ర టర్రా టర్ర టర్రా టర్రా టర్రా. ప్రజాసేవ కోసమని 10 లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు. ప్రజాసేవ కోసమని 10 లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు. వచ్చాక తన కోసం పాపం 10 కోట్లే కూడబెట్టుకున్నట్ట. రండి రండి వినండి నా సుబ్బులు, చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. కష్ట సుఖాలను మనతో సమానంగా పంచుకుంటామన్నారు పాలకులు. అన్నమాట ప్రకారమే వాటాలు వేశారు. కష్టాలేమో మనకు, సుఖాలన్నీ వాళ్లకు. విద్య ఒక వ్యాపారం, వైద్యం ఒక వ్యాపారం, పెళ్లి ఒక వ్యాపారం, గుళ్ళోను వ్యాపారం, ఓటు ఒక వ్యాపారం, సీటు ఒక వ్యాపారం. వ్యాపారం కానిదొక్కటే, నీ సావు నువ్వు చావడం. పప్పరప పరపర పప్పరప పరపర పప్పరప పప్పరప పరాపరాప. కోతి కూర్చునేది కొమ్మ మీద, నక్క గోతి మీద, మీ గోడ మీద, రాబందు శవం మీద, రారాజు కూర్చునేది గద్దె మీద. రండి రండి వినండి నా సుబ్బులు, చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. దిన దిన పకిట పకిట దిన దిన పకిట పకిట తక్ తిన టిం టక్ టక్ తిన టిం టక్ టక్ బొం 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 తక తక బొం 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 తక తక బొం 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 బొం. ప్రసాద్ ప్రసాద్, ఆడిటోరియంలో ఎన్ని కడుపులు ముక్కలు చెక్కలయ్యాయో, చెక్కలు ముక్కలయ్యాయో. నవ్వు ఒకటే నవ్వు. నువ్వు నటశేఖరుడివి, నవ్వుల నట సామ్రాట్వి, హాస్యరస చక్రవర్తిరా, ఆంధ్రుల అల్లారు నవ్వుల జల్లివి. నీ నటనకి మామూలు కంగ్రాచులేషన్స్ పనికిరావు ప్రసాద్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ గుడ్. కంగ్రాచులేషన్. Thank you. బ్రహ్మాండంగా ఉంది ప్రదర్శన. ప్రసాద్ గారు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. దుర్గాదేవి గారా, దయచేయండి దయచేయండి. అభిషేకం, అభివందనాభిషేకం. ఆహాహా, ఏమి నటన ఏమి నటన. ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు, ఇక ముందు రాదు. అలా అని మిమ్మల్ని పొగడాలనా మీ అభిప్రాయం? అలా పొగడలేదనా మీ అభిప్రాయం? మీరు ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు, ఆ నవ్వులే నాకు పొగడ్తలు. ఒకసారి దొంగ నవ్వు, ఇంకోసారి దోబూతులాడే నవ్వు, మరోసారి దాచుకున్న దాగని నవ్వు, కడుపు చక్కలయ్యే నవ్వు, కన్నీటి చొక్కలయ్యే నవ్వు. అదే నవ్వు, ఆ నవ్వులే అన్ని వేల కరతార్థనుల్ని డామినేట్ చేసేసి. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. సెలవు. ఏమన్నారు? అదే మీరేమిన్నారు? అన్నది విన్నది ఒకటేనా? మళ్ళీ అనిపించుకోవడానికేగా అడగడం. వెళ్ళొస్తానయ్య. దుర్గాదేవి గారు దయచేయండి. బ్యాలెన్స్ షీట్ చూసారా? చూశాను. లాభం వచ్చినప్పుడు మింగళ, నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే. భలేవారే మీరు. మేజర్ పార్ట్నర్ కాబట్టి చెప్పాలి గనక చెప్పాను, అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరిద్దరు ఇట్రండి. ఏం ప్రసాద్, రాత్రి నాటకంలో దంచేసామంటున్నాయి? అవును డాడీ. పాండురంగం గారు, ఒకడు అసలు పుత్రుడు, ఒకడు దత్తపుత్రుడు. వీడు మా అబ్బాయి మధు, వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్. ఇద్దరు అతుక్కుపోయినట్టుంటారు లంబూ జంబుల్లాగా. ఏం డాడీ, కృష్ణార్జున్లో ఉంటామంటే నష్టం ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలేవాయ్. సరే, వీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్. అంతేకాదు మేనేజింగ్ డైరెక్టర్ కూడా. వెరీ గుడ్. మేమేదో మాట్లాడుకుంటున్నాం, మీరు పైకి వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి.
సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి. శుభం. అవును, మీకు పెళ్లిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను. ఉందండి. చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను. ఇంకా చూస్తూనే ఉన్నాం, కానీ ఏది కుదరటం లేదు. దేనికైనా టైం రావాలి కదండి. వస్తుంది. అది సరే, కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుందంటారు? దాదాపు 2 లక్షలు పట్టచ్చు. కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది. మీ 2 లక్షలు భర్తీ చేశారంటే 6 మాసాలు తిరగకుండానే 1కి 4 రెట్లు లాభాన్ని కళ్ళ చూడొచ్చు. నిజమే, కానీ 2 లక్షలంటే పోనీ నెలాఖరికి సర్దండి. అలాగే చూస్తాను. మరి నేను వెళ్ళరానా? మంచిది. హే కృష్ణ, ప్రేమ కళా ప్రపూర్ణ, నీకు రోజుకో కొత్త గోపిక తగులుతుంది. వద్దనుకున్నా 100 గజాలకే ఓ అమ్మాయి నీ కంటబడుతుంది. అర్జున, ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా ఏర్పడను? లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని ఆ అమ్మాయి నన్ను కన్నెత్తైనను చూచడం లేదు. ఏమి చేయమందు? నిలబడు, విను. ప్రణయ భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించిన రీతి. ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురుపడినదా? పడినది. నీవేమి చేసేదివి? చిచి, నేనేం చేయలేదు. చిచ్చి, ఏమీ చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు? ఆ అమ్మాయి నిన్ను ఎలా చూచును? ఏం చేయాలో తెలియదు గురు. శిక్ష నేను అభినయించి చూపెదను, గమనింపు. చూడు, ఆ అమ్మాయి ఇలా నడిచి వస్తుంది. ఆ అబ్బాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు. అప్పుడు అమ్మాయి తల వంచుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అనాలి. అమ్మాయి తల వంచుకుంది కదా, తలెత్తి చూస్తుంది. ఎలా చూస్తుందో? ఒకవేళ కోపంగా చూస్తానా? కంగారు పడకూడదు. ఏమైనా సరే నీ చూపులు మాత్రం స్క్రూలు వేసి బిగించి అలాగే చూస్తూనే ఉంటుంది. అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది, తల వంచుకుంటుంది. అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తూ ఉంటావు. అప్పుడు అమ్మాయి తలెత్తుతుందో చేయిస్తుందో చెంప చెల్లుమంటే అక్కడే టైమింగ్ కావాలి. అవకాశం ఆవిడికి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్, లవ్లీ ఐస్ అంటూ ఆవిడ కళ్ళలోకి చూడు. అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరంగాలు నీ కళ్ళలో నుంచి ఆమె కళ్ళలో దూసుకుపోతాయి. అప్పుడు ఆవిడ ఒళ్ళు పులకరిస్తుంది, నిన్ను పలకరిస్తుంది. ట్రై చేయి. ఇది మొదటి పాఠం. తర్వాత పాఠం? ఇది ట్రై చేయి. ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నాకు చెబుతావు. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి. ఇంకో వ్యాపారం మనకే ఉందండి. ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే. పెళ్ళా? ఎవరికి? మీకా? నువ్వుండగా నన్నెవరు చేసుకుంటారు గాని వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చూసిపోయే వాళ్ళే గాని చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అవును, ఆ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు? పిచ్చేమిటే, ఇదేమన్నా అరిసే పిచ్చా కరిసే పిచ్చా? ఏదో అమాయకంగా పాతకాలం మనిషిలా సంసార పక్షంగా ఉంటుంది. ఇదిగో చూడు, ఆ పాండురంగం గారి దగ్గర లక్షల డబ్బు ములుగుతుంది. మనవాణ్ణి ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయాలు మన చేతుల్లో ఉంటాడు. మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాను. బాగుందండి. మీ వ్యాపారం కోసం వాడి మెడక పిచ్చిదాన్ని కట్టబెడతారా? లేకపోతే ఇల్లు వాకిలు అమ్ముకుని నెత్తిని గుడ్డేసుకు పమ్మంటావు. కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మధు జీవితం అంతా నరకం అనుభవించాలి. పైగా ముందు తరాలు కూడా కోటి మూకలుగా పుడతారు. ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అబ్బా ఊరుకోవే. నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా? వాడికి ఇష్టాలుంటాయి. ఏమైనా సరే వాడు ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా. ఏమో, నాకేం తెలుసు. పడ్డా పర్వాలేదు. ఈ ప్రేమలు గేమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకో. చేసుకోమంటే చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే. అరే మీరా? ఏమిటి సైకిల్ మీద? నేనా? ఈవినింగ్ ఎక్సర్సైజ్. గుడ్. ఏమిటి నీ కారు ఏమైనా తగరారు చేస్తుందా? తకరారు కాదు, మొండికేసింది. అసలు స్టార్టే కావటం లేదండి. ఏమిటి నీ కారు స్టార్ట్ కావడం లేదా? వెరీ ఫన్నీ. అవునులే, మిస్ కదా, మిస్ కొడుతుందేమో. నేను ఒక చేయను. అక్కడ చూడండి. ఇది మిస్ కాదు, పెద్ద మిస్ అయింది.
మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి. అయ్యో యాండి, ఒక చిన్న రిక్వెస్ట్, మీరేం అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు దీన్ని నెట్టుకెళ్తారా? ఓకే. ఏమిటి మెకానిక్ షెడ్ వరకు నేను నెట్టుకెళ్ళాలా? ఏమండి ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా? 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్స్. దూనో మరి ఎలాగండి, నేను ఎలా ఇంటికి వెళ్తాం? ఆపద్ధర్మంగా ఒక సలహా చెప్పనా? చెప్పండి. కార్ లాక్ చేసి కీ పాకెట్ లో వేసి నా సైకిల్ ఎక్కండి, వెళ్ళిపోతాం. ఏమిటి, నేను మీ సైకిల్ మీద ఎక్కాలా? యా. ఆ. వద్దులేండి వద్దులేండి, మీరు ఇక్కడే ఉండండి. ఏమండి ఒంటరిగా ఉన్నారు, మీకు మాట చెప్పనా? చెప్పండి. ఆ పైకి చూడండి, ఏం కనిపిస్తున్నాయి? మేఘాలు. మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి, ఉరుగులు ఉరుగుతాయి, చిటపట చినుకులు పడుతూ ఉంటే చినుకులు పడతాయి, మీరు తడిసిపోతారు, ఒంటరిగా ఉండిపోతారు, ఓహో వణికిపోతారు. అప్పుడు ఇక్కడ ఎవ్వరు ఉండరు, మిమ్మల్ని కాపాడడానికి ఒక్కరు కూడా ఉండరు. ఏమండి ఇంకో మాట, ఇక్కడ దయ్యాలు పోతారు అవి ఉన్నాయి, ఇది గండితోట, జాగ్రత్త. వద్దు, నేను మీతో సైకిల్ మీద వస్తాను. నిజంగానా? నిజంగా. ఎందుకైనా మంచిది నేను అడుగు పట్టుకోండి, బాగా కావాలి. మీరు వెళ్ళండి. దగ్గరగా చూసారా, వర్షం వచ్చేసింది. చూసారా, వణికిపోతున్నారు. అయ్యో అబ్బా, కారు తీసుకొచ్చినట్టే మా బైక్ కూడా తీసుకొచ్చింది. ఇదెక్కడ గొడవండి? రండి ఎక్కుతారా? నేను అప్పుడే చెప్పాను సైకిల్ ఎక్కడని. ఇంకా రాలేదు దుర్గా. సినిమాకైనా ఈ పాటికి రావాల్సింది. ఏమైందో ఏమో. ఏమండి వరం, అబ్బరంగా బిడ్డ పుడితే గడ్డపారతో చెవులు కుట్టించాలన్నట్టు నీలాంటి తల్లి. అబ్బరంగా ఏం చేశారు మీ కూతురికి? చేసిన నేను కాదు నువ్వే. లేకపోతే అమ్మాయికి ఆ కారు ఇవ్వటం ఏంటి, ఆవిడ అలా షికార్లు కలటం ఏంటి, నువ్వు ఇలా కాలుగాలను పిల్లలా ఇల్లంతా తిరగటం ఏంటి? నేను తిరగడమే కానీ మీకు చీమ కుట్టినట్టయినా లేదు. శివుడాగ్నే చేమైనా కుట్టదే, నువ్వేం కంగారు పడకు. అమ్మాయికి తెలియకపోయినా మన కారుకు తెలుసు, మన ఇంటి దారి తిన్నగా వచ్చేస్తుంది. మన కారు ఏమైనా కార్పొరేషన్ ఎద్దా కళ్ళు మూసుకొని తిన్నగా రావడానికి? ఎద్దు కాదు, మొద్దు కాదు, అంతకన్నా వర్స్ట్. పాడు కారు, డొక్కు కారు, దరిద్రపు కారు. ఎక్కడైనా అమ్మేస్తే పీడ వదులుతుంది. కావాలంటే నన్ను తిట్టుకొని నా కారు మాత్రం తిట్టదు. అవును, ఎప్పుడైనా ఒకసారి సృష్టి చేస్తే బద్దకిస్తుందేమో కానీ జీవితంలో ఒక్క యాక్సిడెంట్ ఒక్కటంటే ఒకటి ఎప్పుడైనా చేసిందా? అదేమన్నా సామాన్యమైన కారు అనుకున్నావేంటి? 2వ ప్రపంచ యుద్ధంలో. అవునండి, ఇంతసేపు మీ కారుతోనే యుద్ధం చేసి వస్తున్నాను, అది ఎక్కడ ఆగిపోయింది. అదేంటి వర్షం ఇలా తెచ్చేస్తున్నావు? అదంతా నా కర్మ. ఇదిగో చూడు వరం, ఆడపిల్లని ఆడిన దాట పాడిన పాటగా పెంచితే చాలా డేంజర్. రోడ్లో దొరికిన మనీ పర్స్ ఓనర్ ఎవరో తెలియపోవచ్చు కానీ ఆడపిల్ల మూడెవరో రాసి పెట్టే ఉంటుంది, ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. మనం మన పిల్లని పెంచాల్సింది మన కోసం కదే, వాడి కోసం. మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు మొగడే ఉండాలా? పుట్టినింటి ముద్దులు పెట్టినింట్లో కూడా సాగాల? ఏం పర్వాలేదు, అటువంటి వాడిని తీసుకొచ్చే పెళ్లి చేస్తాం. కావాలంటే ఈ రకం పెట్టుకుంటాం. అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నాం అనమాట. ఏమిటండి మీ మాటలు? అమ్మా ఆకలి. వస్తున్నానమ్మా. ఏమిటి అమ్మాయికి ఆకలి ఎట్టుకోదండి? అమ్మాయికి ఆకలిస్తే అందరికి ఆకలిస్తే పెంచే ఒక తోటమాలి నువ్వేనా? అవును బాబు. చిన్నమ్మ గారు ఉన్నారా? చిన్నమ్మ గారంటే దుర్గయ్య. ఓహో దుర్గమ్మ ఉన్నారు బాబు, పిలమంటారా? వద్దు, ఈ 10 రూపాయలు దేని బాబు? ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మ గారికి. అట్టాయి బాబు, ఇస్తాను. ఇదిగో ఎవరికి తెలియకూడదు. బాబు మరి ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వడానికి 10 రూపాయలు ఇచ్చారు, మరి ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇంకొంచెం బాగా లంచాలు మరిగినట్టు. ఇది లంచం కాదు బాబు, మర్యాద. మర్యాద? మర్యాద బాబు. ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం ఇదే. పైసా పారేస్తే ఎలాంటి పనైనా చేసుకోవచ్చు బాబు. బాగా మరికావు, ఒకసారి చూసుకో పరిస్థితి. జాగ్రత్త, ఎవరికి తెలియదు. నేను డబ్బు తిన్న తర్వాత గడ్డి తిన్న బాబు, ఎవరికి తెలియని బాబు, తెలియని.
ఎరా మధు, నిన్న నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా? బాగా పట్టింది. ఇదిగో బొమ్మతో రిహార్సల్ చేస్తున్నాను. గుడ్ గుడ్. అయితే ఇవాళ ప్రాక్టికల్స్. ఇదిగో నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది. ఏమిటి? ఏమిటా? మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మో, అమ్మాయిలే. నాకు భయంగా ఉందిరా. భయపడి చూస్తావేరా అలాగా? చూడు, తిరిగి వాడికి ప్రేమించే హక్కు లేదు. కాబట్టి గెట్ రెడీ. కమాన్.